ప్రస్తుతం శబరిమల అయ్యప్ప క్షేత్రానికి సంబంధించిన ఓ వివాదం కేరళలో నడుస్తోంది. అయ్యప్ప స్వామికి సంబంధించి కిలోల కొద్దీ బంగారం మాయం కావడంతో ఈ విషయం కాస్త కేరళ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా అయ్యప్ప క్షేత్రంలోని బంగారం మాయం కావడం గురించి కొన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఓ విషయం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. 2019లో కేరళలోని అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉండే ద్వారపాలక విగ్రహాలకు బంగారం పూత పూయాలని వాటిని బయటకు తీశారు. మళ్లీ గుడిలో పెట్టే సమయంలో దాదాపుగా 4 కిలోల బంగారం మాయమైంది అనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో ఇది కాస్త హైకోర్టు వరకు వెళ్ళింది. దీంతో పూర్తి జాబితా రెడీ చేయాలంటూ మాజీ న్యాయమూర్తిని అక్కడి సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. అయితే ఈ కేసు హైకోర్టులో ఉండగానే హైకోర్టుకి చెప్పకుండానే మళ్లీ విగ్రహాలు బంగారం పూత కోసం బయటకు తీశారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్న వేళ తాజాగా నేషనల్ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించాయి. దీనిలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి అంటూ వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. అప్పట్లో మలయాళ నటుడు జయరాం ఇంట్లోకి పూజ నిర్వహించడం కోసం ఆ విగ్రహాలను తరలించారు అనే విషయం తాజాగా బయటపడింది. అయితే బంగారం పూత కోసం తీసిన ఆ విగ్రహాలను నేరుగా షాపుకు తీసుకువెళ్లకుండా కొన్ని ప్రైవేటు ఆలయాలకు, వివిధ ప్రదేశాలకు తరలించి పూజలు నిర్వహించారట. మలయాళ నటుడు జయరాం ఇంట్లో పూజ కోసం విగ్రహాల్ని తరలించగా ఆ తర్వాత విగ్రహాలను శబరిమల తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే బంగారు కవచాలను జయరాం ఇంట్లో పూజలో పెట్టారు. మళ్లీ పూజ అయిపోయాక శబరిమలకు తరలించారు. ఇలా విగ్రహాలను నేరుగా షాపుకి కాకుండా ప్రైవేటు ప్లేసులకి, వివిధ ప్రదేశాలకు ఎందుకు తరలించారు అని అనుమానం వ్యక్తమవుతోంది. మరి శబరిమల అయ్యప్ప బంగారం చోరీపై ఏ విషయం బయటపడుతుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. చూద్దాం ఏం జరుగుతుందో.